మన ఏపీలో మళ్ళీ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? కాదు కాదులే, ఇప్పుడు సంవత్సరం పథకాలన్నీ ఇస్తాడు జగన్. ఒకరవ్వ ఏదో బడి పిల్లలు ముసలి ముతక అవి ఒకరవ్వ బాగానే ఉంది. వచ్చేది వైసీపీ వచ్చినా బాగుంటుంది అనుకుంటా. అంటే జగన్ పథకాలు ఇచ్చి మనుషుల్ని సోమరోజులు టీడీపీలు అంటారు. సోమరపోతులు ఏమి చెడిపోరా, వాళ్ళు ఏదో పథకాలు ఇస్తే వాళ్ళు కూడా పనులు చేసుకుంటున్నారు. సోమరపోతులు ఇక్కడ పడితే ఆ జగన్ ఎంత 300 ఇస్తే సరిపోతా? పని చేసుకుంటారు కదా, 3000 ఇచ్చే కదా 2 నెలలు వస్తుందేమో, లాంటి 2 నెలలు తింటారేమో. కొదప్పుడన్నా కొదప్పుడు చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఏమన్నా. అది ఏదో ఒకటి ముస్లిం మొత్తకు వాళ్ళకు సదుపాయం చేస్తాడు, ఇంతకే మంచిగా చేస్తాడు కానీ చెడ్డేం చేయలేబా. అంటే 2 నెలల ముందు నుంచి పింఛన్ ఇంటికి వచ్చాడు. అది ఇంటికి వస్తాడు. ఈ నెల చంద్రబాబు కేసు పెట్టి పింఛన్ ఇంటికి రావడం మానేసినాడు. మానేసినంటే వాలంటీర్ నీళ్ళ వాళ్ళని రాకుండా చేసి వాలంటీర్లు ఉంటే పెట్టా లేకుంటే పెట్టా మనకి. వాలంటీర్ ఉంటే మంచి ముస్లిం మొత్తం అది పోకుండా ఇంటికి తెచ్చినట్టు. వాలంటీర్ ఉండాలంటే మనం ఎవరు ఓటు వేయాలా? వాలంటీర్ ఉండాలంటే ఎవరు ఓటు వేయాలా? జగన్కి వేయాలా? అంటే ఇంటర్ పింఛన్ ఇంటికి రాడు జగన్ ఓటు వేయాలా? వాళ్ళు ఇంటికి తెచ్చి ముస్లిం మొత్తకు వాళ్ళ ముస్లిం మీద పక్కన. ఇప్పుడు ముస్లింలో అప్పుడు పోతే కీలో కట్టుకున్నా కానీ 2-3 రోజులు పడతానింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటికి తలుపు తట్టి ఇస్తామంటే వాళ్ళకి అదే మంచిది కదా ముస్లింలకు. అంటే వాలంటీర్లు ఓన్లీ వైసీపీలో టీడీపీలో పనిచేయాలి అంటారు కదా. పని చేయకుని ఎట్లుంటారు వాళ్ళు? ఎందుకు పెట్టుకున్నారు ఆయన? వాలంటీర్లు పని చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు పని చేయలేదంటే ఏది వాళ్ళు జగన్ ఆ సంవత్సరాల పథకాలు పెట్టి కడుపులో మంట. అందుకు కానీ ఏం లేదా, జగనే సీఎం కనుకో. నమస్తేనా? 2024లో మళ్ళీ ఏపీలో ఎవరు రావాలనుకుంటారు మనకి? ఏపీ జగన్మోహన్ రెడ్డి. జగన్ వచ్చారు ఇంతకి? జగన్ వచ్చారు 120 సీట్లు వచ్చాయి. పొత్తు పెట్టుకోవచ్చు. ఏం పొత్తు పెట్టుకున్నా కానీ రావు. పవన్ కళ్యాణ్ ఒక వేస్ట్, టీడీపీ ఎంతో ఇంత వస్తుంది. ఇది జగన్ ఎందుకు కావాలి ఏపీకి అసలు? జగన్ అన్ని పథకాలు అందజేసినారు. చంద్రబాబు పథకాలు ఇచ్చారు, సీఎం ఎక్కువ పథకాలు ఇచ్చారు. ఇంతకుముందు చెప్పినాడు, పథకాలు అమలు చేయాల, ప్రజలు నమ్మరు. సార్ మేనిఫెస్టో ఏ పథకం పెడితే ఇంకా రైతులు బాగా ఓటు పడతారు జగన్? ఏం పథకం అంటే డోక్రా రుణమాఫీ ఆడవాళ్ళకు అది చేస్తే కొంచెం వాళ్ళు ఆడవాళ్ళు ఓట్లు పడతాయి. మొన్న జగన్ మీద దాడి జరిగింది, రైతు ఓటు తీసుకునేది. అది కావాలని జగన్ సానుభూతి గురించి టీడీపీలు అంటారు కదా. అట్లేం లేదు, వాళ్ళు టీడీపీ వాళ్ళు కావాలని అట్లా చెప్తాను. రాజంపేటలో మళ్ళీ ఎమ్మెల్యే ఎవరైతారంటారు? అవునాథ్ రెడ్డి అవుతాడు. అంటే అవతల ముందు మేడం కదా నీకు ఇచ్చారు, గెలుస్తారు ఆయన? గెలుస్తాడు. గెలుచు గ్యారెంటీ గెలుచు. అదే కొంచెం కంపెనీలు తెస్తే మంచిది జగన్. కొంచెం అదే తేడా ఉంది కానీ పథకాల్లో అన్ని పర్వాలే. కొంచెం యూత్ కొంచెం ఓట్లు కొంచెం తక్కువ పోయచ్చు. బిల్లులు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా ఉండరు. పథకాలు చేసేవాళ్ళు ఓకే అందరూ ఓట్లు వేస్తారు. అందుకు కొంచెం వ్యతిరేకత ఉంది. అదే